ఉపాధ్యాయులకు రావాల్సిన 18,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు పోరుబాటు పట్టారు. బుధవారం ఉదయం 8 గంటలకు కట్టమంచి వివేకానంద విగ్రహం వద్ద 12 గంటల పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి ఆర్థికపరమైన బకాయిలు 18,000 కోట్ల రూపాయలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గత నెల 18వ తేదీన కలెక్టర్లకు సమయం నోటీసు ఇచ్చామని, దశల వారీగా పోరాటం చేస్తూ నేడు 12 గంటల పాటు వంట వార్పు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడ కేంద్రంలో 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మణికంఠం, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ మహిళా ఉపాధ్యాయ అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని కూడా ఘనంగా జరిపాం. మహిళా ఉపాధ్యాయులకందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దాదాపు మాకు 18,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో ఏపీజీఎల్ఐ, అలాగే పిఎఫ్, అలాగే ఈఎల్ఓ, మెడికల్ రియంబర్స్మెంటు, పిఆర్సీ బకాయిల మీద ఏమాత్రం స్పందన లేకుండా ప్రభుత్వం మమ్మల్ని ఈరోజు రోడ్ల మీదకి లాగింది. మరి ఈ పోరాటాన్ని మేము ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు. ఇది 2వ దశ. అన్ని జిల్లా కేంద్రాలు ఈరోజు ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పోరాట కార్యక్రమాన్ని చేపట్టాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడ నడిబొడ్డున ఈ 9, 10 తేదీల్లో 36 గంటల ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం.